మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఇవాళ ఒక ఆర్డర్ వచ్చింది. భారతదేశంలో ఉండే ప్రతి స్టేట్లోంచి యూనియన్ టెరిటరీలోంచి 30 రోజుల లోపల డిపోర్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంటేషన్ లేకపోయినా 30 days సబ్మిట్ చేయకపోయినా పుష్ బ్యాక్ డిపోర్టేషన్ అనేది జరుగుతుంది. ఈ పదం వినడానికి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ల కోణం నుంచి చూస్తే ఇది కరెక్టా కాదా అనే డౌట్ కూడా కొంతమందికి రావచ్చు. బట్ ఈ వీడియోలో మనం దాన్ని క్లియర్ చేద్దాం. అండ్ అమిత్ షా గారి నుంచి వచ్చిన ఈ ఆర్డర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని కోట్లలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు మన దేశంలో. వాళ్ళు మన ఉద్యోగ అవకాశాలు తీసుకుంటారు, మన వెల్ఫేర్ లో షేర్ తీసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన ప్రజల కోసం చేద్దాం అని కేటాయించి పక్కన పెట్టిన వెల్ఫేర్ డబ్బులు ఉంటాయి కదా, హెల్త్ కేర్ కి, ఎడ్యుకేషన్ కి, లేదా ఉపాధి హామీ పథకం అని కానీ, దీనివల్ల ఏమవుతుంది? నిజంగా ఈ దేశంలో పుట్టి భారతదేశం నా దేశం అనుకునే వ్యక్తికి ఆ డబ్బులు కానీ ఆ సేవ కానీ సరైన అందాల్సిన సమయంలో అందవు. అండ్ అది మాత్రమే కాదు, క్రైమ్ రేట్, వీళ్ళ దగ్గర సరైన డాక్యుమెంటేషన్ ఉండదు. మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాస్ కానీ, బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, కుకీస్ కానీ, శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇలా మన చుట్టూ ఉండే కంట్రీస్ నుంచే లోపలికి చొరపడి, మీకు ఎలా చెప్పాలి, ఒక డ్రైవర్ ఉద్యోగం ఉందనుకోండి, లేదా ఒక వాచ్మెన్ ఉద్యోగం ఉంది. వీళ్ళు బయట నుంచి రావడం వల్ల, సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు తక్కువ డబ్బులు చేస్తారని ఒప్పుకుంటారు. 20,000 వచ్చే దగ్గర 15,000, 40,000 వచ్చే దగ్గర 30,000, ఇలా మార్కెట్ ప్రైస్ ని డౌన్ చేసి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఒకటైపోతే ఈ దేశం నాది కాదు, దీని లోపల నుంచి చీల్చేద్దాం అనే ఎజెండాతో లోపలికి వచ్చి దేశానికి విరుద్ధంగా పనిచేసే బ్యాచ్ ఇంకొకటి. వీళ్ళు స్లీపర్ సెల్స్ లో ఉంటారు, వీళ్ళు పని వచ్చినప్పుడు వీళ్ళు బయటకు వస్తారు. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. Everyone knows this. You go to any major city, you will find very visible evidence of incredible numbers of illegal Bangladeshis and Rohingyas. We know where the Rohingyas have been settled. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చిన ఈ ఆర్డర్ ఏం చెప్తుంది? ఇప్పుడు 30 రోజుల్లో స్టేట్లకి, యూనియన్ టెరిటరీలకి, ఆఖరికి BSFకి, అస్సాం రైఫిల్స్ లాంటి ఆర్గనైజేషన్కి మీరు గట్టిగా నిఘా పెట్టండి. బార్డర్స్ దగ్గర ఎవరైతే లోపలికి వస్తున్నారో, ఇటు లోపల ఉండే వాళ్ళని 30 రోజుల లోపల వాళ్ళు సరైన డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయకపోతే పుష్ బ్యాక్ మెథడ్ లో వాళ్ళని డిపోర్ట్ చేసేయండి. అదే ముంబై పోలీసులు లాంటి వాళ్ళు వెస్ట్ బెంగాల్కి ముర్షిదాబాద్ కాల్ చేసినప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులు వాళ్ళకి వేరే హెడేక్ ఉండడం వల్ల, వాళ్ళకి పొలిటికల్ గా ప్రెషర్ రావడం వల్ల వీళ్ళు అడిగిన క్వశ్చన్ కి వీళ్ళు ఆన్సర్ ఇవ్వలేకపోతే అదే 30 రోజుల్లో అతన్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్ గా డిక్లేర్ చేసి తక్షణమే బార్డర్ దగ్గర పట్టుకెళ్లి 2 ఆప్షన్స్ ఇస్తారు. మా దేశంలో ఉంటే ఫలానా BNS కోడ్ల కింద మిమ్మల్ని బొక్కలా వేస్తాం, ఎప్పుడు బయటకు వస్తారో కూడా మాకు తెలియదు. అదే మీ దేశంలోకి మీరు వెళ్ళిపోతే మీ బ్రతికేదో మీరు బ్రతకచ్చు, హాయిగా ఉండొచ్చు, ఆప్షన్ ఇస్ యోర్స్, మీరే చూస్ చేసుకోండి అని చెప్పి బయటకు తోసేసే ప్రక్రియ ఇది. అండ్ లెట్ మీ బి వెరీ వెరీ క్లియర్, ఇక్కడ దేశం అనేది ఉంటేనే జాలి పడ్డానికి మనం అంటూ ఉండేది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం ఎంటర్టైన్ చేస్తే వాళ్ళ లోపల బిపిన్ రావత్ గారు చెప్పినట్టు 0.5 వార్ ఫ్రంట్ లాగా పనిచేస్తున్నారు లోపల మన దేశంలోనే. అంతెందుకు, ఈ పాయింట్ గురించి నేను మాట్లాడాను. ఈ బంగ్లాదేశ్ హై కమిషన్ బయట, పాకిస్తాన్ హై కమిషన్ బయట ఒక బెగ్గర్ చాలా సంవత్సరాలుగా ఉంటున్నాడు. జస్ట్ ఇక్కడ ఆఫీస్ ఉంది, ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నాడు. ఆయన ఏ కార్ లోపలికి వెళ్తుంది, ఎవరెవరు వస్తున్నారు, ఇదంతా అబ్జర్వ్ చేసేవాడు. ఇతని మీద ఒక డౌట్ వచ్చి ఏంటి నా ఫ్లాష్ బ్యాక్ అని వెనకాల గ్రౌండ్ చెక్ చేస్తే అసలు అతను భారతీయుడే కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు, ప్లస్ అక్కడ బంగ్లాదేశ్ లో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంట. దిస్ ఆన్ రికార్డ్, ఆ వీడియో కూడా బయట ఉంది. అందుకని డైరెక్ట్ మనం తీసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అమిత్ షా గారు కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ లో, మీరు జాగ్రత్తగా వినండి, స్టేట్ లో కాదు, ప్రతి డిస్ట్రిక్ట్ లో అడిక్వేట్ హోల్డింగ్ సెంటర్స్ అనేవి పెట్టాలి. ఇప్పుడు ఈ హోల్డింగ్ సెంటర్స్ ఏంటి, ఎవరి మీద డౌట్ మనకు వస్తే, సరే 30 రోజుల్లో బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి అని వేరే స్టేట్ కి మనం ఏదైనా చెప్తే, ఈ 30 రోజుల్లో అతను గాలికి వదిలేలేం కదా, ఎక్కడో దగ్గర పెట్టాలి. అమెరికాలో దీన్ని డిపోర్టేషన్ సెంటర్స్ అంటారు. వాళ్ళు చాలా దీనమైన స్థితిలో పెడతారు, కానీ మన హోల్డింగ్ సెంటర్స్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో బాగానే పెట్టాలని గవర్నమెంట్ ఫిక్స్ అయింది. మనుషులు సేఫ్ గా ఉండగలిగేలాగా మేము పెడతాం అని చెప్పి గవర్నమెంట్ మనకి చెప్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ 30 రోజుల డెడ్ లైన్ తర్వాత కూడా కంటిన్యూస్ గా చెక్స్ చేస్తూ ప్రతి నెల 15వ తారీఖున ఎంతమంది రోహింగ్యాలని లేదా ఎంతమంది కుకీలని మీరు బయటకు పంపించారు. ఎందుకంటే ఇది ఇవాళ ఒక 30 రోజుల్లో అయిపోయేది కాదు. అది కోట్ల మంది జనాలు ఉన్నారు భారతదేశంలో. ఇన్ఫాక్ట్ ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత గుజరాత్ కండక్ట్ చేసింది. థరో సర్చ్ చేసిన తర్వాత 6,500 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పట్టుకొని ప్రస్తుతానికి హోల్డ్ చేస్తుంది. రాజస్థాన్ లో అయితే 148 బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ దొరికారు ప్రస్తుతానికి. ప్లస్ ఈ డిపోర్టీస్ ఎవరైతే ఉంటారో వన్స్ బయటకు తోసిన తర్వాత వాళ్ళు లోపలికి రారు అని గ్యారంటీ లేదు కదా. మీకు అమెరికాలో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మెక్సికో వాళ్ళని ఎన్నిసార్లు బయటకు తోసేసినా వాళ్ళు నీట్ గా బయటకు వచ్చేసి మళ్ళీ అదే డాంకీ రూట్ వేసుకొని మళ్ళీ అదే యూఎస్కి వెళ్ళి మళ్ళీ డిపోర్ట్ అవడం, మళ్ళీ రావడం, మళ్ళీ తోసేయబడ్డం, ఇలా మల్టిపుల్ టైమ్స్ జరగకుండా ఉండాలని ఒక పబ్లిక్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేసి, ఇదిగో ఈ వ్యక్తిని మేము బయటికి తోసేసాం, హీఈస్ అన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్, అతను భారతీయుడు కాదు అని ఫోటో ఉంటే, తర్వాత కానీ అతను మళ్ళీ కానీ వచ్చి ఏమైనా నేరాలు ఘోరాలు చేసి దొరికితే ఈ ఫోటో మ్యాచ్ అవుతుందో చూసుకొని, మ్యాచ్ అయితే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేలా ఆర్డర్ ఇచ్చారు. UIDAI కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఇటు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఇలాంటి డాక్యుమెంటేషన్ ని ఫలానా వ్యక్తులకి, అలాంటి వ్యక్తులకి మళ్ళీ ఇవ్వకుండా ఉండేలాగా చాకచక్యంగా ముందు నుంచే మనం క్లోజ్ చేసేస్తున్నాం. ప్లస్ మన సాఫ్ట్ పవర్ ని, అంతెందుకు మన లోపల నుంచి వస్తున్న ఇన్సర్జెన్సీని ఆపడానికి మన సాఫ్ట్ పవర్ మనం ఎలా వాడాలి, ఇన్ఫాక్ట్ ఎలా వాడుతున్నాం, అండ్ అది ఎందుకు డేంజరస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనందరం చూసేవి కదా రోజు సినిమాలు, ఒక 3 సినిమాలు ఎగ్జాంపుల్స్ గా తీసుకొని ఇదే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పాయింట్ ని ఒక సాఫ్ట్ పవర్ వాడి వాళ్ళు ప్రజల ముందుకు ఎలా పెట్టారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎన్లైటింగ్ గా కూడా ఉంటుంది. ముందు మీకు కాంటెక్స్ట్ మొత్తం అర్థం కావాలంటే నేను చెప్పిన 3 సినిమాలు జాగ్రత్తగా వినండి. 2 తమిళ సినిమాలు,
ఒక హిందీ సినిమా. ముందు తమిళ సినిమాతో మొదలు పెడదాం. సినిమా పేరు జగమే తందిరం, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు, యాక్టర్ ఇస్ ధనుష్ గారు. ఈ సినిమా నేను అప్పుడు వచ్చినప్పుడే చూసాను. ఆయన క్రాఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూసా. బట్ ఈ పర్టికులర్ సినిమాలో లోకల్ గా మధురైలో ఉండే ఒక గ్యాంగ్స్టర్ ఫలానా పని చేయడానికి ఒక కాంట్రాక్ట్ పని కోసం లండన్ వెళ్ళి అక్కడ ఉంటున్న ఒక తమిళ లీడర్, ఎవరు ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్, అతన్ని చంపడానికి వెళ్ళి అక్కడ ఏదో డ్రామా నడుస్తుంది. బట్ ఓవరాల్గా ఈ సినిమా చూసిన తర్వాత ఈ కథలో చెప్పేది ఏంటి? ఎవరు ఎక్కడా లోకల్ కాదు. నువ్వు మదురైలో ఒక లోకల్ అయి ఉండొచ్చు, బట్ నువ్వు లండన్కి వెళ్తే ఫ్రెష్గా స్టార్ట్ చేసేయాల్సిందే. ఈ మూవ్మెంట్ అనేది ఆగకూడదు. బార్డర్లు అనేది ఒక ఇల్యూషన్ మాత్రమే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వస్తారు. ఇన్ఫాక్ట్ అదే సినిమాలో సెకండ్ హాఫ్ లో ఒక లిటిల్ చెన్నై అనో లిటిల్ తమిళనాడు అని ఒక ఏరియా క్రియేట్ చేసి అక్కడ వాళ్ళందరూ బ్రతుకుతుంటారు. ఎవరి దగ్గర పాస్పోర్ట్లు ఉండవు, వాళ్ళు మన భారతీయులే, బట్ అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇదే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆ సినిమా జస్టిఫై చేయడానికి చూసింది. రెండో సినిమా చాలా రీసెంట్ గా వచ్చింది. ఆ సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. శశికుమార్ గారు యాక్టర్ ఆ సినిమాలో, సిమ్రన్ గారు హీరోయిన్. ఇప్పుడు ఈ సినిమాకి అదేంటి? బ్రతుకు తెరువు కోసం. ఈ పదాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. బ్రతకడం కోసం ఒక ఫ్యామిలీ శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చింది. ఇక్కడికి రాగానే ఫ్యామిలీకి ఇల్లు సెటప్ అయిపోతుంది. చాలా మంచి వాళ్ళని చూపిస్తారు. అదే ఫ్యామిలీలో నలుగురు ఉంటారు. వచ్చి రాగానే అతనికి డ్రైవర్ ఉద్యోగం వస్తుంది. ఫేక్ ఆధార్ కార్డులు గట్రా మొత్తం సెటప్ చేసుకుంటారు. అబ్బాయికి సాఫ్ట్వేర్ ఏదో జాబ్ వస్తుంది. ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, వీళ్ళకి ఎటువంటి ఆటంకాలు రాకుండా వీళ్ళు బ్రతకాలి. మధ్య మధ్యలో ఇష్యూస్ వస్తుంటాయి. ఈ ఇష్యూస్ అన్ని దాటి ఆ ఫ్యామిలీ అలా అడ్డంకుల్ని దాటింది అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొరాలిటీ వేరు, లీగాలిటీ వేరు. ఫ్యామిలీ మంచిదా కాదా అనేది వాళ్ళ వ్యక్తిగతం. ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి మంచిదానానికి సంబంధం లేదు. ఈ రెండు వేరువేరుగా చూడండి. వీళ్ళు ఒక ఇల్లీగల్ యాక్ట్ చేశారు. వాళ్ళ నేల కాని నేల మీదకి వచ్చి వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాళ్ళు బ్రతకడానికి చూస్తున్నారు. సో హియర్ ద మ్యాటర్ ఇస్ ఇల్లీగల్. బట్ ఈ సినిమాలో ఉండే సాఫ్ట్ పవర్ ఏం చేసింది? లేదు వాళ్ళని మనం బయట నుంచి, ముఖ్యంగా శ్రీలంక లాంటి దేశం నుంచి ఎవరైనా భారతదేశానికి వస్తే వాళ్ళు మన వాళ్ళే అని చెప్పే ప్రయత్నం చేసింది. అగైన్ సాఫ్ట్ పవర్. ఇకపోతే మూడో సినిమా. ఈ సినిమా ఏకంగా షారుఖ్ ఖాన్ గారు చేశారు. సినిమా పేరు డంకీ. సేమ్ పాస్పోర్ట్లు, వీసాలు అనే కాన్సెప్ట్ మనకి 100-200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు లేదు. ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్. ఇది ప్రపంచంతో ఒకటే, బార్డర్లు చెరిపేయాలి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకాలి. వాళ్ళు చెప్పింది కరెక్టే అవుతుంది. ఎప్పుడు? ఇది ఒక ఐడియల్ ప్రపంచం అయినప్పుడు, క్రైమ్ రేట్ అనేది 0 ఉన్నప్పుడు, ఏ దేశ సమగ్రతకి భంగం లేకుండా ఉన్నప్పుడు, ఏ వరల్డ్ లీడర్ కూడా నేను ఎక్స్పాండ్ చేసేద్దాం, వేరే పార్ట్ని ఆక్రమించేద్దాం అనే ఆలోచనలో లేనప్పుడు తీసేయచ్చు. పాస్పోర్ట్లు అనే కాన్సెప్ట్ తీసేయచ్చు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బ్రతకొచ్చు అని పెట్టొచ్చు. కానీ ప్రతి దేశానికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది. ఆ దేశంలో ఉండే ప్రజలను చూసుకోవాలి. వాళ్ళు ఏదైనా క్రైమ్ చేస్తే లా ఆఫ్ ల్యాండ్ ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలి. ఒక ఇన్నోసెంట్ వ్యక్తికి శిక్ష పడకూడదు. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి దేశం పెట్టుకొని ఏ దేశానికి ఆ దేశం ఉంటుంది. ఈ 3 సినిమాల మీద నాకు పర్సనల్ గా ఎటువంటి ఇది లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు తెలిసి చేశారని కూడా నేను చెప్పట్లా. బట్ ఇలాంటి ఒక సాఫ్ట్ పవర్ ఉంది. ప్రజలు ఇలాంటి కాంటెంట్ ని కన్స్యూమ్ చేసినప్పుడు ఎట్ ఫేస్ వాల్యూ దీన్ని తీసుకోవద్దు అని చెప్పడమే నా ప్రయత్నం. ఇన్ఫాక్ట్ నేను సినిమాలు చూసినప్పుడు నాకు బాగా నచ్చిన డైలాగ్స్ ఉండే సినిమాల్లో కూడా, బట్ ఓవరాల్ ఫిలాసఫీతో నేను అగ్రీ అవ్వను. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రంగ్ దే బసంతి. ఇప్పటికీ చాలా వీడియోలో ఆ సినిమాలో మాధవన్ గారు చెప్పిన డైలాగ్ నేను చెప్తుంటా. ఏ దేశం పర్ఫెక్ట్ గా ఉండదు, దాన్ని మనం బెటర్ చేయాలి. तैयार हूँ, मुझे नाज है इस देश पर। नाज है? किस चीज पर? देश की पॉपुलेशन पर? नहीं बेरोजगारी पर, करप्शन पर? किस चीज पे सबसे ज्यादा गर्व है? ए कम ऑन गाइस, कोई भी देश परफेक्ट नहीं होता, उसे बेहतर बनाना पड़ता है. కాకపోతే ఓవరాల్ గా నెట్ మనం చూస్తే ఆ సినిమా మనల్ని చట్టాన్ని చేతిలో తీసుకోమని చెప్తుంది. నక్సలిజం అనే కాన్సెప్ట్ ని మెయిన్ స్ట్రీమ్ చేయడానికి చూసింది. అండ్ దానికన్నా ముఖ్యంగా రాజకీయ నాయకులు చంపేయడానికి నార్మలైజ్ చేసింది. ఇందులో ఏ విషయాలతో నేను ఏకీభవించను, బట్ ఇట్స్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. ఆ డైరెక్టర్ ఫీల్ అయితే చాలా బలంగా చెప్పాడు. అక్కడ వరకే చూడాలి. ఇప్పుడు ఈ సినిమాలైనా ఆ సినిమానైనా. దట్ ఈస్ ద రీజన్ ఈ 30 days ఇనిషియేటివ్ అనేది చాలా మంచిది. మనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని హ్యూమానిటేరియన్ యాంగిల్ లో చూసే ముందు మన భారతీయులను కూడా హ్యూమన్స్ అని చూడండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ నేను మాట్లాడిన ప్రతి టాపిక్ గురించి మీకు ఎటువంటి సే ఉన్నా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. దీని ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. మనం అందరం మాట్లాడుకుంటేనే, అందరం డిస్కస్ చేస్తేనే వాల్యూ అనేది యాడ్ అవుతుంది డిస్కోర్స్ కి. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియోస్ రోజుకి ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే స్టూడియోలో ఉన్న, బయట ఉన్న ఈ వర్క్ మాత్రం ఆగదు. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే నిర్సంకోచంతో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్.